హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. హారర్ జోనర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో హాట్స్టార్లో అతిథి అని చెప్పి వెబ్ సిరీస్ వస్తే చూసా. ఇప్పుడు ఆ సిరీస్ రివ్యూ అంటే చూద్దాం. ఈ సిరీస్లో ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసిన విషయం ఏంటి అంటే వేణు తొట్టంపొడి. వేణు అనగానే మనకి కామెడీ మూవీస్ గుర్తొస్తాయి, కానీ వేణు ఏంటి హారర్ జోనర్లో సిరీస్ ఏంటి అనగానే ఫస్ట్ కొంచెం షాక్ అయ్యా. సరే, సిరీస్ ఇంకా థ్రిల్లింగ్గా ఉండిద్దాం, ఇంకా ఎక్కువ షాక్ అవుదాం అని చెప్పి సిరీస్ మొత్తం చూసా. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక సినిమా చూసిన లెంత్ అనిపిస్తుంది. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ గురించి మాట్లాడితే, ఒక ఇద్దరు కప్పులు ఒక బంగ్లాలో ఉంటారు. ఆ బంగ్లాకి అకస్మాత్తుగా రాత్రిపూట ఒక అమ్మాయి వచ్చేది షెల్టర్ కోసం. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి వస్తారు షెల్టర్ కోసం. ఆ అబ్బాయి ఏంటి అంటే, ఆ అబ్బాయి ఒక యూట్యూబర్. అతను చేసే వీడియోస్ ఏంటి అంటే అసలు దెయ్యాలనేవి లేవు అనే కాన్సెప్ట్లో యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కపుల్ ఉంటున్న ఊరిలోనే ఒక దెయ్యంకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఉంది. సో అదేంటో కనిపెడదాం, అదేంటో మనం రివీల్ చేద్దాం అనే పాయింట్లో ఆ అబ్బాయి ఆ ఊరికి వస్తాడు. కనిపెట్టే క్రమంలోనే భయపడి పరిగెత్తుకుంటూ పారిపోయి ఈ కపుల్ ఉంటున్న ఇంటికి వస్తారు. అసలు ఆ అమ్మాయి ఒక అబ్బాయి ఈ కపుల్ ఉన్న ఇంటికి ఎందుకు వచ్చారు, అసలు ఆ గోస్ట్కి ఈ కపుల్కి ఏంటి సంబంధం అనేది ఆ ప్లాట్ అనమాట. కానీ హారర్ మూవీస్లో ఏంటంటే జనరల్గా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సిరీస్లో ఏంటంటే అంతా రివర్స్ అనమాట. హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, ట్విస్ట్లు కూడా పెద్దగా మనమే కనిపెట్టేస్తాం, నెక్స్ట్ ఇది రాబోతుందా అన్నట్టుగా చాలా ఈజీగా ప్రిడిక్టబుల్గా ఉంటాయి అవన్నీ. కానీ జనరల్గా హారర్ కైండ్ ఆఫ్ దాంట్లో ఏంటంటే బీజిఎం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ పర్టికులర్గా ఈ సిరీస్లో బీజిఎం దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి. సీన్లో ఏమీ లేకపోయినా, కంటెంట్ ఏమీ లేకపోయినా బీజిఎంతో భయపెట్టిచ్చేస్తారు హారర్ సిరీస్లో. కాకపోతే ఈ పర్టికులర్ సిరీస్లో అది మాత్రం ఏమీ లేదు. యాక్చువల్గా ఇది డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ప్రొడ్యూస్ చేశారు. ప్రవీణ్ సత్తార్ ప్రొడ్యూస్ చేశారు కదా అని చెప్పి నేను ఇంకా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ గ్రాండియర్ మేకింగ్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సిరీస్లో అవేం కనిపించవు, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సిరీస్లో మెయిన్ లీడ్ చేసిన వేణు ఒక రైటర్ అనమాట. రైటర్ క్యారెక్టర్లో ఎందుకు వేణుని నేను చూడలేకపోయా, వాళ్ళు సరిగ్గా చూపించలేదు, ఎందుకో క్యారెక్టర్ జస్టిఫికేషన్ సరిగ్గా అవ్వాల. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సిరీస్ ఎలా ఉందంటే ఓవరాల్గా చూశాను, బాగానే ఉంది అనిపించింది ఓ పాయింట్లో. కానీ 1 by 1 ఎపిసోడ్ ముందుకెళ్ళే కొద్దీ ఇంకేమన్నా కొత్తగా ఉంటుంది అని చెప్పి ట్రై చేసిన ప్రతిసారి కూడా ఎప్పుడూ అన్ని పాత సినిమాలు కలిపేసి ఒక సిరీస్ తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. పర్టికులర్గా ఈ సిరీస్ కాన్సెప్ట్ వచ్చేసి కొత్తదేం కాదు. అండ్ ఇంకోటి, ఈ సిరీస్ ఎలా ఉందంటే ఒక 2-3 కూర్చొని వాళ్ళకి తెలిసిన 4-5 హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఒక డిఫరెంట్ కథ ఫామ్ అయ్యింది కదా, ఆ కథనే సినిమాగా తీసినట్టు అనిపించింది నాకైతే. ఇది అంత మస్ట్ వచ్చేం కాదు, నేను హర్రర్ మూవీస్ చూస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, టైంపాస్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఏమన్నా మీకుంటే ఇది డిస్నీ హాట్స్టార్లో ఉంది, వీలుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.